వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని తెలియజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు సమస్యలపై నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు మెమరాండం సమర్పణ. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్. కాలువ దాటడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో ఉన్న పైపులను తొలగించాలన్న ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే అధికారులు విరమించుకోవాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ హెచ్చరిక. డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై కొరడా జులిపిస్తున్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్. బ్లూ, బ్లాక్, గ్రీన్ షర్ట్స్ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ పిడమర్తి రవి. విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించినప్పుడే విద్యపై మక్కువ పెరుగుతుంది. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేటలో 1000 సంవత్సరాల జ్యోతిర్లింగ దర్శనం. పెద్ద ఎత్తున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష. చౌటుపల్లిలోని సీతారామచంద్రస్వామి దేవాలయం నందు గణపతి పూజ, స్వస్తిహ వాచనం, అఖండ దీపారాధన ఘనంగా ధ్వజారోహణం. సీతారాంపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. దామర్చెల్ల మండలంలో ముగిసిన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు. సీతారాంపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కనగల్ మండల కేంద్రంలో 6,000 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కనగల్ మండల కేంద్రంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యా అభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నూతన కళాశాల భవన నిర్మాణంతో స్థానిక విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు మరింత అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. నిర్మాణ పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతు సమస్యలపై నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు కూడా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, వరి కోతలు ప్రారంభం కానున్నందున ఏప్రిల్ నెలలోనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు సమస్యలపై నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, వరి కోతలు ప్రారంభం కానున్నందున ఏప్రిల్ నెలలోనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు సత్వరమే పూర్తి చేయాలని, అలాగే వీబీజీ రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని మెమరాండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావేళ్ల కాశమ్మ, కిసాన్ మోర్చా సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 11 వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య సహకారంతో యాదగిరిగుట్టను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి తదితర అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బరిగే రమ్య, రామచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, బబ్బూరి శ్రీధర్, బూడిద మధు, నేతలు బందారపు భిక్షపతి, గుండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ గారు మామాయిటాడు యాదగిరిగుట్ట 11వ వార్డులో సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఐలన్న గారి కృషితోని ఆదేశాలతోని ఇవాళ 11వ వార్డులో
టీయూఎఫ్ఐడిసి ఏదైతే ఫండ్లో ఉందో దానిలో భాగంగా ఇవాళ 11వ వార్డు సీసీ రోడ్ ఓపెనింగ్ చేయడం. యాదగిరిగుట్ట అభివృద్ధికి మన ఐలన్న గారు ఎంతో కృషి చేయడం జరిగింది. వారి యొక్క సహకారంతో గుట్టలో ప్రతి ఒక్క వార్డులో కూడా అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు వేయడానికి ఐలన్న గారు ఆదేశం చేయండి. ఫండ్ అన్న టీయూఎఫ్ఐడిసి ఫండ్ 25 కోట్ల వరకు భాగంగా 11వ వార్డులో సీసీ రోడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ రమ్య రామచంద్ర గారు, నాతోటి కౌన్సిలర్లు అందరూ వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నా వార్డు 11వ వార్డుకు సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. కొద్ది అనివార్య కారణాల వల్ల అన్న రాలేకపోయింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ 11వ వార్డుని మంచి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అన్న మనసు పెట్టిండు. అన్న బిల్లయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతుల వ్యవసాయ పంటల మధ్య నుంచి బస్వాపురం ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళ్లడానికి తవ్విన కాల్వను రైతులు, వృత్తిదారులు, గ్రామీణ వ్యవసాయ కూలీలు దాటడానికి, రాకపోకలు కొనసాగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాల్వలో ఉన్న పైపులను తొలగించాలని ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి అధికారులు వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని, కాల్వలో ఉన్న పైపులను అక్రమంగా తొలగించవద్దని గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులతో కలిసి కాల్వ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కాల్వ దగ్గర ఆందోళన చేసి, ఇప్పుడేమో ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి అవసరం లేదు, పైపులను తొలగించాలని అనడం ఎలా కరెక్ట్ అని అన్నారు. అధికారం కోసం ఒక మాట, అధికారం చేపట్టినాక మరొక మాట మాట్లాడకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్వపై బ్రిడ్జిని నిర్మాణం చేపడతామని కాలమెల్లదీశారని, ఈ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే ఊరుకోమనే ప్రసక్తే లేదని, అవసరమైతే గ్రామ ప్రజలందరం కలిసి కాల్వనే పూడుస్తామని నరసింహ హెచ్చరించారు. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, మాకొల్ల సత్యం మాట్లాడుతూ, ఇప్పటికే చాలా మంది రైతులు కాల్వ కోసం తమ భూములను కోల్పోయారని అన్నారు. ఉన్న భూముల దగ్గరికి కూడా పోకుండా దారి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ, గ్రామ ఉప సర్పంచ్ అందెం మల్లేశం, వార్డు మెంబర్లు జక్కుల మల్లేశం, కొండమడుగు అశోక్, గజ్జి కవితా కుమార్, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, సిపిఎం శాఖ కార్యదర్శి కూకుంట్ల కృష్ణ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు గోదాల వెంకటరెడ్డి, శెట్టి ఐలయ్య, కొండ పాండు, ఎంకర్ల పాండు, వీరేశం, రాజు, నరేష్, కొండమడుగు పోషయ్య, జహంగీర్, ఎడ్ల కిష్టయ్య, ఏషమైన నరసమ్మ, కూకుంట్ల మల్లమ్మ, ఎడ్ల స్వరూప, కర్ర లక్ష్మి, కొండ మహేశ్వరి, నవ్య, రాగుల లక్ష్మి, పసుల కావ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు. ఈ బస్వాపురం ప్రాజెక్టు ద్వారా 10 మండలాల్లోని 1,83,000 ఎకరాల భూమి సాగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్టు వస్తే అందరూ ప్రజలంతా స్వాగతించారు. ప్రాజెక్టులో ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన చాలామంది రైతుల భూములు పోయినాయి. ఈ కాలువలకు సంబంధించిన భూములు కూడా నాతో పాటు ఇతర రైతులు బతకాలనే ఉద్దేశంతో భూములు ఇచ్చిర్రు. కానీ భూమి కాలువ అవతల భాగంలో 250 సర్వే నెంబర్లోని 800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 125 మందికి ఎకరం 2 ఎకరాల భూమి రైతులకు, పేదోళ్ళకి ఇచ్చిర్రు. అదేవిధంగా ఇక్కడ చాలామంది రైతులు కాలువ అవతలు ఉన్నాయి, వృత్తిదారులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, అదేవిధంగా పాడి రైతులు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమానికి వచ్చిన వందలాది మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కూలీలు కూడా వీళ్ళందరికీ ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలువ ప్రపోజల్ అప్పుడే ఇక్కడ మ్యాప్లో లేదు కాబట్టి బ్రిడ్జి వేయలేదని కుంటి సాగు చెప్పారు. 10 ఏళ్ల నుంచి రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలోని సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. పోయిన పైల శేఖర్ రెడ్డి గారు
నా బాధ్యత నేను బిర్జేపిస్తానని చెప్పిండు, ఆయన పోయిండు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిండు, నేను గిట్లా గెలిస్తే ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేపడతానని చెప్పిండు. వారు గెలిచి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ సర్పంచ్, ఇక్కడ సర్పంచ్ కృష్ణ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ మల్లేష్ గారు ఉన్నారు, మాజీ సర్పంచ్ సత్యం గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోయిన ఎమ్మెల్యే గారికి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరూ హామీలు ఇచ్చిర్రు, మేము తాత్కాలికంగా నీళ్లు తీసుకుపోవడానికి పైపులు వేస్తామని వేసిర్రు, నీళ్లు తీసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, కొంతమంది అధికారులు నిన్న సమావేశం జరిగి చివరి ప్రాంతానికి నీళ్లు పోతలేవు కాబట్టి ఈ పైపులను తొలగించాలని ఒక కుట్ర వచ్చింది. పోలీస్ బందోబస్తు పెట్టి ఈ పైపులను తొలగిస్తామని ఒక కుట్ర చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఒకటే ఆలోచన చేయండి, మీ ఇల్లు కాలువవతలు ఉంటే మీరు ఈ పని చేస్తారా? మీ పొలాలు కాలువవతలు ఉంటే మీరు ఈ పని చేస్తారా? రైతులకు ముందు బాట చూపియండి, రైతులు పోవడానికి మార్గం చూపియండి, ఆ తర్వాత మీరు పైపులు తీసేయండి. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు, పోవడానికి దారి చూపిట్టారు. కానీ రాత్రి దొంగల లెక్క మేము మొత్తం కాలువలో పైపులు తీసేస్తామనే కుట్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. మేము రాజకీయాలు చేస్తలేము, కానీ మా ప్రజలకు నడవడానికి బ్రిడ్జి కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అనొచ్చు 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి పైపులు తీస్తామని చెప్పొచ్చు, కానీ ముత్రేగూడెంలో ఉన్న గ్రామ ప్రజలంతా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ 2000 మంది తలుసుకుంటే ఈ కాలువ మొత్తం కూడా మేము పూడ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది హెచ్చరికగా భావించాలి. గేట్లు కూడా బంద్ చేస్తాం. బసవాపురం ప్రాజెక్టు సంబంధించి ప్రజలతో ఎవరు కూడా పెట్టుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. కేవలం ₹1 కోటి ఖర్చు పెడితే ఈ బ్రిడ్జి వేయడానికి అవకాశం ఉంది. బ్రిడ్జి వేస్తే వందలాది మందికి పోవడానికి దారి ఉంటుంది. మేము దారిని కావాలంటున్నాం. మీరు ఇల్లు కట్టియమని అంటలేం, లేకపోతే మేడలు కట్టియమని అంటలేం, మేము భూమి వంచమని అంటలేం. మీకు ఎలాంటి ఖర్చు లేకుండా మా భూమిలో మేము పోవడానికి దారి కావాలని మేము అడుగుతున్నాం. అందుకనే ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రకటన చేయాలి, మేము ముత్రేడిగూడెం బ్రిడ్జి తెరువుబోము, బ్రిడ్జి నిర్మాణం జరిగినాకనే పైపులు తీస్తామని ఒక ప్రకటన చేయాలి. కొంతమంది చోటా మోటా లీడర్లు ఇవాళ ప్రాజెక్టు ఆయన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పైపులు తీయమని ఒత్తిడిని వెంటనే విరమించుకొని జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఈ ముత్రేడిగూడెం గ్రామ ప్రజలంతా మేజర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు, సర్పంచ్ని గెలిపించారు, ఉప సర్పంచ్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పుణ్యమాని మాకు ఇబ్బంది కలిగించొద్దు, మాకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మేము రాజకీయాలు చెప్తలేము. రేపటి నుంచి మా సర్పంచ్ గారి నాయకత్వంలో ఇక్కడనే దీక్ష చేపడతాము. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చే వరకు ఈ గ్రామంలో ఆందోళన పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఇప్పటికైనా వెంటనే మబ్బురాళ్ళ దగ్గర బసవాపురం కాల్వ మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రైతులకు పోవడానికి దారి ఇవ్వాలని ప్రజలందరి తరపున, సిపిఎం పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమ మార్గంలో వినియోగిస్తున్నట్లు సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో అప్రమత్తమైన అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని అక్రమ వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచిన రఘునందన్ తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమ మార్గంలో వినియోగిస్తున్నట్లు సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని అక్రమ వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. ఇటీవల వారం రోజులుగా గ్యాస్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తూనే డొమెస్టిక్ సిలిండర్లతో అక్రమ దందా చేస్తున్న మద్య దళారులపై హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్ వంటి వ్యాపార సముదాయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ రిఫిల్లింగ్ కోసం వినియోగదారులు ఆందోళన చెందవద్దని, డిమాండ్లకు సరిపడా సరఫరా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఉద్దేశంతోనే ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరకు ఆందోళన చెందుతున్నారని, ఈ అవకాశాన్ని
సొమ్ము చేసుకోవడానికి అక్రమ దందా చేసే దళార్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇకనైనా వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే గ్యాస్ సిలిండర్ల కొరకు ప్రయత్నించాలని, అదేవిధంగా హోటల్, టీ స్టాల్, రెస్టారెంట్ల వంటి వాటిలో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాడి చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. అంటే వీళ్ళు బండ వీళ్ళకి పోయినట్టు అవసరం లేదు అంతేనా? ఇచ్చినప్పుడు మరి దేవుడేగా. అదే అవును, మరి ఇచ్చినప్పుడు దేవుడే. మరి ఏం ఇది చేస్తాం? మరి ఈ కాగితము మీ దగ్గర ఉన్న సంగతి తెలియదు. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకుని ఉండాలంటే కంపల్సరీ ఎప్పుడైనా ఉండాలి. లేకపోతే నువ్వు నీ పేరు మీద 20 సిలిండర్లు బుక్ చేసి నీకు 12 ఇస్తాడు. నీ పేరు మీద 20 బుక్ చేసి నీకు 12 ఇస్తాడు, మిగతా 8 ఆలేదు పెట్టేస్తారు. అర్థమైంది? అప్పుడు నువ్వేమనుకుంటావు, లేకపోతే నీ బతకని బిల్డింగ్ కట్టని నువ్వుకుంటావు నీ మానవత్వంతో. కానీ వాళ్ళు 100 మంది దగ్గర అట్లా కొట్టేస్తారు. ఆ నెంబర్ కాదమ్మా, 77180. వినియోగదారులకు ఒక చిన్న విజ్ఞప్తి, సూచన ఏంటంటే, దయచేసి గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఇంటికి వస్తే లేదు, ఇంటికి రావడం అనేది మీకు ఎరగలేదు. ఇప్పుడు ఏదో మునుగోడుకు వస్తే తీసుకోవాలి, ఇంటికి తీసుకోవాలి. ఇక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఇంటికాడికి వచ్చి సాహసం చేస్తలేరు. ఇటువంటి రిసిప్ట్ చాలా మంది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే రిసిప్ట్ మేమేం చేస్తాము, మాకేం అవసరం అంటే రిసిప్ట్లో ఏ డేట్లో డెలివరీ అయింది, అమౌంట్ ఎంత అనేది ఇలా తెలుస్తుంది. రిసిప్ట్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు విడుదలైనవి అనేది కస్టమర్ తెలుస్తుంది. ప్లస్ ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే 24 సిలిండర్లు బుక్ చేసేసి 8 సిలిండర్లు కస్టమర్ చేసి మీతే కొట్టేస్తున్నారు. అట్లా జరగదు. ఎందుకంటే ఇదే సార్ తీసుకోండి. అదే ఇదే సార్ ఓనర్ ఎవరు దీనికి? ఏ పేరు? కరెక్టే, కానీ ప్రజెంట్ అంటే గ్యాస్ నిల్వలు మీదకి వచ్చిన జనాలకు అపోహలు ఉండే తరుణంలో యాక్చువల్గా గృహ వినియోగ సిలిండర్లు ఇళ్లలో వాడాలి. అయితే ప్రజెంట్ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది గృహ వినియోగ సిలిండర్లను హోటల్లో వాడుతారు. హోటల్లో 19 కేజీల సిలిండర్లు వాడాలి. అంటే బ్లూ కలర్లో ఉన్నాయి కానీ ఏమైనా కానీ 19 కేజీల సిలిండర్లు వాడాలి. అయితే కొంతమంది వేరే రకరకాల కారణాల వల్ల ఇళ్లలో వాడే సిలిండర్లను హోటల్లో వాడుతున్నారు. దానివల్ల ఇళ్లకు చేరాల్సిన సిలిండర్లను సకాలంలో చేరలేని పరిస్థితి ఉన్నది, స్వీకరించలేని పరిస్థితి. కాబట్టి
మొత్తం ఈరోజు నల్గొండ నగరపాలక సంస్థలు మొత్తం ఈ స్టాల్స్లో కానీ వాళ్ళు ఎవరైతే డొమెస్టిక్ ఫెసిలిటీస్ వాడుతారో వాటిని శక్తివంతం లేకుండా వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏమో ఇంకా ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి కొంచెం ఆందోళన చెంది కొంచెం కంగారు పడుతున్నారు. ఆ కంగారు అవసరం లేదు. ఎందుకంటే మనకు యాక్చువల్లీ వారం క్రితమే చమురు సంస్థలు చెప్పేసినాయి మనకు గ్యాస్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసినాయి. సో ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనకు నాట్ ఓన్లీ ఫర్ నల్గొండ, భారతదేశం మొత్తానికి కూడా ఇంక ముందు కూడా గ్యాస్కి ప్రాబ్లం అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎగుమతి దిగుమతి కూడా సఫిషియెంట్గా సమృద్ధికరంగానే ఉంది. కాబట్టి గ్యాస్ వినియోగదారులు గ్యాస్ దొరుకుతుందా లేదా దొరకకపోవచ్చు అని కంగారు ఇంత కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు గ్యాస్ కోసం పరిగెత్తడం మానేయండి. మీరు అట్లా గ్యాస్ కోసం పరిగెడితే ఇప్పుడు ఎందుకంటే చాలా చోట్ల 20 రోజుల తర్వాతనో 30 రోజుల తర్వాతనో గ్యాస్ బుక్ చేసుకొని 20 days కానీ 30 days కానీ దొరికే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తొందరగా దొరుకుతుంది. కాబట్టి ఇవాళ మునుగోడులో ప్రజలకు గ్యాస్ వినియోగదారులకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ దొరకదు అని ఆందోళన అవసరం లేదు. గ్యాస్ చాలా చక్కగా సప్లై అవుతున్నది. అంతేకాదు చిన్న హోటళ్ళను కానీ పెద్ద హోటళ్ళను కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. సిలిండర్స్ ఫస్ట్ ఇళ్ళకి ఇవ్వాలి, ఇంటికి ఇవ్వాలి అని చెప్పేసి. నల్గొండ టౌన్ క్లాక్ టవర్ సెంటర్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి కార్యాలయంలో బ్లూ బ్లాక్ గ్రీన్ షార్ట్ కావాత్ కారాపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడిమర్తి రవి హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత, బహుజన, మైనారిటీ, గిరిజనులు అందరూ ఏకమై ఈ కావాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి కార్యాలయంలో బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్ కవాత్ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరై మాట్లాడుతూ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దళిత, బహుజన, మైనారిటీ, గిరిజనులందరూ ఏకమై ఈ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కవాతు ఎల్బీ స్టేడియం బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్దకు ఈ కవాతు ఉంటుందని తెలిపారు. ప్రధానమైన అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్లు కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచి అందులో మాదిగలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు అమలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు కురుపాటి సుదర్శన్, మాతంగి అమర్, కత్తల వంశీ, మాదిగ జేసీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా మహేష్, కట్టెల శివ, మాదిగ విద్యార్థి యూనివర్సిటీ నాయకులు జోగు గణేష్, దేవరకొండ నరేష్, చందు నాయక్, సతీష్, కత్తుల జయనందన్, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 14వ తారీఖున మహనీయుల జయంతి సందర్భంగా హైదరాబాదులో బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతు సభ ఉన్నది. ఈ సభకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దళిత, బహుజన, గిరిజన, ముస్లిం సంఘాలన్నీ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నా. దాన్ని ఉద్దేశించి ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అయితే ఈ ర్యాలీ కవాతు ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, ఎస్సీలకు 20% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, ముస్లింలకు, గిరిజనులకు 12% రిజర్వేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి మార్వాడీల దోపిడీని అరికట్టే విధంగా ఈ 3 డిమాండ్ల పైన ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు బాబు జగ్జీరావు స్టాచ్యూ నుంచి 125 అడుగుల విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ సాగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఏడాది కొనసాగించినట్టుగానే
మరి దళిత భోజనాలు గిరిజనులు ముస్లింలు అందరూ కూడా సాయంత్రం 5 గంటలకు మరి ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి బాబు జగ్జీరావు స్టాచ్యూ వద్దకు అందరూ హాజరుగా కోరుతా ఉన్నా. నల్గొండ జిల్లా ఉన్నటువంటి సంఘాలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఉదయం 10-11 గంటలకు లంచ్ లోపల ఇక్కడ మీరు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని మరి లంచ్ తర్వాత హైదరాబాద్కు బయలుదేరాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి మన ర్యాలీని జయప్రదం చేయండి. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి SSTBC మైనార్టీలు ఐక్యం చేసేలో భాగంగా ఈ ర్యాలీని ప్రధానంగా మనం జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి మానసిక ఉల్లాసాన్ని కలిగించినప్పుడే విద్యపై శ్రద్ధ పెరుగుతుందని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ మరియు చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలు ఒక విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు మిఠాయిలు పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి మానసిక ఉల్లాసాన్ని కలిగించినప్పుడే విద్యపై శ్రద్ధ పెరుగుతుందని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ మరియు చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలు ఒక విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు మిఠాయిలు పంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండి విద్యపై అవగాహన కలిగించడానికి శ్రద్ధ పెంచడానికి విద్యార్థులను మానసికంగా ప్రోత్సహించాలని, అప్పుడే వారికి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడానికి ఆసక్తి పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులలో పుస్తక పఠంపై శ్రద్ధ పెరగాలంటే పాఠశాలలోని విషయాలతో పాటు సమాజంలో విషయాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రవీందర్, వెన్నెల, సుమలత, మాధవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వీడియో పోస్ట్ చేయండి కదా. మీడియా సిగ్నల్స్ వీడియో వాట్సాప్ ఓకే వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యు. నేను పెట్టేసిన మీరు పోండి మేడం. రైట్.
వేసవికాలం తీవ్రమైన ఎండల దృష్ట్యా 33 జిల్లాల్లో మౌలిక వసతులు, షెడ్లు, తాగడానికి నీరు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జీవో పాస్ చేయాలని, 5 ఎకరాలు వెంచర్లకు ప్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ సమస్యలు తీవ్రం లేకుండా చేయాలి, వెంచర్లలో 10,000 కట్టిన ప్లాటుకు ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి, 33 జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవికాలం తీవ్రమైన ఎండల దృష్ట్యా 33 జిల్లాలలో మౌలిక వసతులు, షెడ్లు, తాగడానికి నీరు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జీవో పాస్ చేయాలని, 5 ఎకరాల వెంచర్లకు ప్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ సమస్యలు తీవ్రంగా లేకుండా చేయాలి, వెంచర్లో 10,000 కట్టిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి, 33 జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, స్వంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపాలి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్ ప్రాబ్లం లేకుండా చూడాలి. బాండ్ పేపర్లు గత నెల నుండి బాండ్ పేపర్ల కొరత ఏర్పడింది. బాండ్ పేపర్లు కొరత లేకుండా 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు చర్య తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా, ఎలాంటి అవినీతి జరగకుండా రిజిస్ట్రేషన్లు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నా తోటి వ్యాపారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి కాలం ఎండలు చాలా తీవ్రతగా ఉన్నది. మరి ప్రతి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చినటువంటి మన ప్రజలు, రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎంతోమంది ఉద్యోగులు, కార్మికులు, ఎంతోమంది రిజిస్ట్రేషన్ కొరకు సుదీర్ఘ ప్రాంతాల్లో వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు మౌలిక వసతులు, తాగడానికి నీళ్లు, మరుగుదొడ్లు, మరి అవన్నీ కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మరి ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాలకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు జీవో పాస్ చేసి వారికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా, సిబ్బంది కొరత కూడా చాలా తక్కువగా ఉన్నది. సిబ్బందిని కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు చూసి వారికి మెరుగైనటువంటి సేవలు ప్రతి జిల్లాలో కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా మరి వెంచర్లు వేసినటువంటి సామాన్య 2 సంవత్సరాల నుంచి వెంచర్లు ప్రజలు వేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా. ఆ జీవో ఏంటంటే 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 5 ఎకరాలు డిటిసిబి లేఅవుట్ చేయాలి. కానీ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ 1 ఎకరానికి 50,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్యాలయంలో కట్టించుకొని మరి వారికి ప్లాట్ నెంబర్లు వేసి బాజాప్తగా ప్లాట్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు ఈరోజు రిజిస్ట్రేషన్లు, వెంచర్లు జీవనోపాధి కోల్పోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నాకు చెప్పడం జరిగింది, ప్రతి జిల్లాలో చాలామంది కూడా ఈ వెంచర్లు 1 ఎకరం 2 ఎకరాలు ప్రభుత్వానికి మేము ట్యాక్స్ రూపంగా కట్టుకుంటాం, మాకు ప్లాట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఆ గగ్గోలు ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకోవాలని, ఒక జీవో తీసుకురావాలని, వెంచర్లు వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లక్షల కోట్ల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరికి ఇలా ప్లాటు మన పిల్లల పెళ్లి కోసం కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక చోట మనం ప్లాట్లు కొనుక్కుంటే మనకు ఆపద ఉన్నప్పుడు ఆ ప్లాట్లు రియల్ ఎస్టేట్ మనం ఆదుకుంటుంది, మన కుటుంబానికి, మన పిల్లలకు, చదువులకు ఎన్నో రకాల ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రతి జిల్లాలో కూడా కొన్ని డెవలప్మెంట్ ఆఫీసులు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, కొన్ని ఇండస్ట్రియల్ పార్కులు కానీ, ప్రతి జిల్లా చెరువులో చుట్టూ గ్రీన్ పార్కులు కానివ్వండి, రింగ్ రోడ్లు కానివ్వండి, అదే మాదిరిగా
మన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది గతంలో 100 మీటర్ ఇప్పుడు 30 మీటర్లు పెట్టిర్రు. అది ఇప్పుడు 100 మీటర్లు పెట్టడం వల్ల 100 మీటర్లు అంటే సుమారు అర కిలోమీటర్లు పెడితే వాడు ఆ ప్లాట్లు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది 30 మీటర్లే పాత పద్ధతిని అమలు చేయాలి. రియల్ ఎస్టేట్ చెరువు సైడ్ ఉన్నటువంటి కట్ట కూడా సుదీర్ఘ చెరువులు ఉన్నటువంటి నీళ్ళు రాకుండా చెరువులో చుట్టూన్నటువంటి కట్ట పోసి ప్రజలకు ప్లాట్లు అన్నీ అమ్ముకునేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలని మరి నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎలాంటి సౌకర్యాలు కలగకుండా మంచిగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగ దివ్య దర్శనంను సూర్యాపేట పట్టణ భక్తులు దర్శించుకున్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్లో సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగ దివ్య దర్శనంను సూర్యాపేట పట్టణ భక్తులు దర్శించుకున్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్లో సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో మొదటిదైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని గజని మహమ్మద్ ధ్వంసం చేసిన తర్వాత అందులోని మూల విరాట్ జ్యోతిర్లింగాన్ని అగ్నిహోత్రి బ్రాహ్మణులు గోప్యంగా దాచి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సోమనాథ్ మూల విరాట్ జ్యోతిర్లింగం నేటి వరకు మన కళ్ళకు అందనిది. జ్యోతిర్లింగాలను సూర్యాపేట పట్టణ ప్రజలకు బ్రహ్మర్షి రిషిదేవ వ్రత్ జీ సూర్యాపేట ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆ అదృష్టాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, చెలమల నరసింహ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు వంగవీటి రమేష్, బుద్ధ భిక్షపతి, సందీప్, బాణాల శ్రీనివాస్, రాధాకృష్ణ, నరేందర్, భరద్వాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న గిద్దె రాజేష్, కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించిందని మాట్లాడారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే అదే నెల నుండి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం
2016 పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని తన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరాలు గడుస్తున్నా నేటికి వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ రీలే నిరాహార దీక్షలో కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ముఖ్య నాయకులు చెరుకు నాగభూషణం, ఎం నరసింహగౌడ్, కొల్లూరి ఈదయ్య, మొహమ్మద్ మున్నా, షేక్ నయీం, భారతి ప్రసాద్, వంశరాజ్, రామచంద్రం, మరిగుజ్జు మల్లేష్, లెప్రసి రమేష్, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మరిగుజ్జు సైదులు, వేణుగౌడ్, ఉదయ్ అసోసియేషన్ నాయకులు కొమరవెల్లి వీరేష్, వెంకటేష్, ఉదయ్, అశోక్, ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగుల నాయకులు అశోక్ రాము, వాంకుడోత్ లాల్ సింగ్, కుర్ర రమేష్, తీవ్ర వైకల్యం గల వికలాంగుల సంఘం నాయకులు, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, ధనమ్మ తదితరులు పాల్గొనగా ఈ దీక్షకు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధీరావత్ మహేష్ నాయక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ వికలాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు, జవాబు ఛానల్ నల్గొండ శ్రీనివాసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం నేత చిరంజీవులు, ప్రజా గాయకురాలు విమలక్క హాజరై మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాగభూషణం అన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులైనటువంటి కొల్లి నాగేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ వికలాంగుల విభాగం నేత మహేష్ గారికి, అదేవిధంగా టీఆర్వీఎస్ అధ్యక్షులు మున్నా గారికి, నయీం గారికి, అదేవిధంగా మరుగుతుల సంఘం ప్రతినిధులు మల్లేష్ గారికి, సైదులు గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు, అదేవిధంగా భారతీ మేడం గారికి, డెఫెండం తరఫున ప్రసాద్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ రాజధాని నడిబొడ్డున ఇవాళ వికలాంగుల సమాజం అంతా కూడా హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాజ్యాధికారంలో ఓటా కోసం ఇవాళ నడి రోడ్డు మీద కూర్చొని ఇవాళ దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది దురదృష్టకరం. ముఖ్యంగా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగుల పింఛన్లు అన్నింటినీ కూడా 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అందరి పింఛన్లు కూడా 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదొక్కటే కాదు, ఈ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదొక్కటేనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి నాడు బతుకు జీవుడు అంటూ అరే ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయనటువంటి వికలాంగుల సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదొకటైనా, వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితులు లేనటువంటి సందర్భంలో మరి పింఛన్దారుల ఓట్లను, పింఛన్దారులను అందరినీ కూడా నమ్మబలికి మనందరినీ కూడా నట్టేడు ముంచి మనందరిని పింఛన్ పెంచుతాం, అందరికీ కూడా అవకాశాలు ఇస్తాం, వికలాంగులకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఓట్లు వేయించుకొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినాక దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి ఇవాళ 2 ఏళ్ల పరిపాలన పూర్తయింది. 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ 2 ఏళ్లలో వికలాంగుల సమాజానికి మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్క హామీ అయినా నెరవేర్చారనేది వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి ఈ ఇందిరా పార్కు వికలాంగుల మేనిఫెస్టో సాధన సమితి వేదిక నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా
మీరే చెప్పారు 6,000 రూపాయల పింఛన్ మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు కానీ వాళ్ళందరూ 4,000 రూపాయల పింఛన్ తీసుకుంటారు. మా వికలాంగుల సోదరులకు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల 6,000 రూపాయలు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఇందిరా పార్క్ వేదిక నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎడిపోయిన మా 6,000 రూపాయలు పెండింగ్ బకాయితో సుద్దా మీరు ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నారో ఆ పెండింగ్ బకాయితో సుద్దా తక్షణమే ఇచ్చే విధంగా మీరు చట్టసభలలో తీర్మానం చేయాలి. తక్షణమే మా పెండింగ్ పెన్షన్లన్నింటి కూడా విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పిండు. అరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి 50% రాయితీతోనే వికలాంగుల సమాజం ఉచిత ప్రయాణం చేసింది. మరి ఇవాళ మహిళలకు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మీ మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అని చెప్పేసి. అరే 6 గ్యారెంటీలో భాగంగా మీరు మహిళలకు ఇవ్వడాన్ని మా అక్కలకు అమ్మలకు చెల్లెలకు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై చట్టసభలలో ప్రాతినిధ్యం లేకుండా ముఖ్యంగా బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదేస్తూ చాలని పింఛన్లతో దుర్భర జీవితాలు గడుపుతూ అరే ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచే 50% రాయితీతో ప్రయాణం చేస్తున్న మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని నేటి వరకు కూడా నెరవేర్చకుండా మా సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శించడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత బస్సులలో కనీసం వికలాంగులు కూర్చోవడానికి సీట్లు ఇవ్వట్లేదని చెప్పేసి బస్సులలో చీరలు కట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన తెలిపినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రికి సిగ్గు రాలేదు ఇవాళ. ఎందుకంటే మా వేదన చెప్పినాం అరే బస్సులలో కూర్చున్నామంటే సీట్ దొరకట్లేదు వికలాంగులకి. మీరు మహిళలకు ఉచితం ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మా వికలాంగుల సమాజానికి కూడా ఎప్పుడు ఉచితం ఈ ఇందిరా పార్క్ వేదిక నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు మేము నిలదీస్తున్నాం. తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా తీర్మానం చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయం నందు గణపతి పూజ, స్వస్తివాచనం, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, అభిషేకం, మంగళహారతి, మంత్రపుణ్యం అనంతరం తీర్థప్రసాద వితరణ వేద పండితులు బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ వేద మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు గణపతి పూజ, స్వస్తిహ వాచనం, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్యం అనంతరం తీర్థప్రసాద వితరణ వేద పండితులు బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ వేద మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిల్ల మురళి, సంధ్య దంపతులు, పురపాలక వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు, గుర్రం వెంకటేశం, వర్కాల వెన్నెల రవిగౌడ్ దంపతులు, తూర్పుపిండి నరసింహ, మాజీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లల అనిత దంపతులు, రామ్రెడ్డి పారిశ్రామికవేత్త పిల్లల కోసం అనిత దంపతులు, రామ్రెడ్డి పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, చిక్క నరసింహ, బొంగు జంగయ్య గౌడ్, బాల్యం వెంకటచలపతి, బత్తుల శ్రీశైలం గౌడ్, కాసుల వెంకటేశం గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, నల్లా పర్వతాలు యాదవ్, ఓరగంటి బువ్వయ్య, గుజ్జల సురేందర్ రెడ్డి, గుజ్జల రవీందర్ రెడ్డి, చింతల రాజు, ఊడుగు రమేష్, ఊడుగు మల్లేశం గౌడ్, చింతల రవీందర్ రెడ్డి, కామిశెట్టి వెంకటేశ్వర్లు, తడకమల్ల శ్రీనివాస్, నీలా రమేష్, మహిళా భక్తురాలు అనురాధ, రాజాపేట శ్రీలత, అనుష, వెంకటమ్మ, పద్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో గురువారం రోజున దేవాలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు చలపతిరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా గుడి పురోహితులు వేణుగోపాల ఆచార్యులు మాట్లాడుతూ ఉదయం ఆరాధన సేవాకాలం నిత్య హోమము, ప్రబోభిత బలిహారము, ధ్వజారోహణము, గరుడ ముద్ద వేయుట, దేవతాహ్వానము, తదుపరి తీర్థ ప్రసాదాల వినియోగ కార్యక్రమాలు పురోహితులు పంచాంగ శ్రీధర్ ఆచార్యులచే జరపబడతాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో గురువారం రోజున దేవాలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు చలపతిరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాల భాగంగా గుడి పురోహితులు వేణుగోపాల ఆచార్యులు మాట్లాడుతూ ఉదయం ఆరాధన సేవాకాలం నిత్య హోమము, ప్రబోధిక బలిహారణము, ధ్వజారోహణము, గరుడ ముద్ద వేయుట, దేవతాహ్వానము, తదుపరి తీర్థ ప్రసాదాలు వినియోగ కార్యక్రమాలు పురోహితులు పంచాంగ శ్రీధర్ ఆచార్యులచే జరగబడతాయని తెలిపారు. భక్తుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సీతారామచంద్రస్వామి ఆలయంలో సంతానం లేని వారు ఇక్కడ గరుడ ముద్దను అందుకున్నట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు జోగు మల్లయ్య, మలిపెద్ది సురేందర్, మలిపెద్ది రాజు, కప్పరి నర్సిరెడ్డి, జోగు శంకరయ్య, రామచంద్రరావు, బొడిగ యాదగిరి, మచ్చమల్లారెడ్డి, మచ్చ యాదిరెడ్డి, గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సంతానం కోసం మొక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ గరుడ ముద్దను తీసుకుంటారో తప్పకుండా సంతానం అవుతుందని
అది నా చిన్నప్పటి నుంచి కూడా నేను విన్నాను, చూసినాను, చాలా మంది కూడా గమనించినారు. దృష్టాంతం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం వస్తున్నా. మొన్న పోయిన సంవత్సరం కూడా నేను వస్తున్నప్పుడు మా దోస్తు ఒక 8-9 సంవత్సరాల నుండి కూడా ఇట్లా సంతానం కాలేదు అక్కడిక్కడ అని అంటే, మన మాట నా రాముడు నాకు ఇష్టం, కానీ ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారో అని నేను అనుకొని అయ్యా మా దగ్గర అయితే గరణ ముద్ద అవుతుంది, నేను గరణ ముద్ద కోసం పోతున్నా అని మాట చెప్పి ఇక్కడికి వచ్చి అయ్యగారికి దండం పెట్టి నేను వాళ్ళ కోసం గరణ ముద్ద నేనే తీసుకున్నా. నేను ఒక్కనే తీసుకొని చక్కగా వాళ్ళ ఇంటికి పోయినా. ఈ గరుడ ముద్ద ఆమెకి ఇచ్చి, అమ్మ ఎంతో మందికి మీరు దండం పెట్టుకున్నారు కదా, మాకు ఇష్టమైనటువంటి రాముల వారి ముద్ద కూడా నేను మీకోసం తెచ్చినాను, తీసుకోండి అనగానే ఆమె కళ్ళ నీళ్లు గారినాయి. అయ్యా మీరు ఇంత ప్రయత్నం చేసిందా అని ఆమె గరుడ ముద్ద తీసుకున్నది. ఆమెకు బిడ్డ 2 నెలల క్రితం, 1 ఇయర్ కాలేదు, బిడ్డ పుట్టింది. అంటే ఎంత పవరో, ఎంత ప్రశస్తమైనటువంటిదో గరుడ ముద్ద మీరు ఆలోచించేయండి. అందుకని మనం ఎంత ప్రచారం చేయాలి. దామర్చల్ల మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకి నిర్వహించిన శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగ మాట్లాడుతూ మండలంలోని మొత్తంగా 39 గ్రామ పంచాయతీలకు 3 వారాలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. దామర్చెల్ల మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకి నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగ మాట్లాడుతూ మండలంలోని మొత్తంగా 39 గ్రామ పంచాయతీలకు 3 వారాలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ శిక్షణలో భాగంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు విధులు బాధ్యతలు, గ్రామ పంచాయతీల ఆదాయ ఖర్చులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె వివరించారు. ఈ శిక్షణ తరగతులకు ట్రైనర్స్గా పూసపాటి నరేష్, గుండ్లు నాగరాజు, శేఖర్ బాబు, శివ, వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సూపరింటెండెంట్, మండల పంచాయతీ అధికారి మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే సమన్వయం చేస్తూ వెళ్ళిపోతామో అప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి. కన్వర్జెన్సీ అంటే వీళ్ళతో అందరితోని సమన్వయం చేయడం, అంటే మహిళలతోని, ప్రజలతోని, అక్కడ వివిధ సంఘాలతోని, ప్రభుత్వ ఆర్గనైజేషన్ గురించి చెప్తున్నాము. మన గ్రామంలో లైన్ డిపార్ట్మెంట్ గ్రామ సభలో పాల్గొనాలి. అదేవిధంగా కమ్యూనిటీ బేస్, అంటే గ్రామంలో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్స్ అనే గ్రామ సభలో పాల్గొనాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. అందులో భాగంగా ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, ప్రభుత్వ శాఖలు కావచ్చు. ప్రభుత్వ శాఖలు అంటే కేంద్ర ప్రభుత్వ శాఖలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ ఆ గ్రామ సభలో ఖచ్చితంగా పాల్గొనాలని. అదేవిధంగా వివిధ సంఘాలు, మహిళా సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సేవా సంఘాలు ఉంటాయి. ఈ సంఘాల మొత్తం కూడా గ్రామ అభివృద్ధిలో పాల్గొనే విధంగా మన కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్స్ ని ఒక కొలికి తీసుకురావాలంటే పాల్గొనడంతోనే అది ముందుకు పోతుంది అనేది ఈ యొక్క అంశము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పాలక వర్గానికి, వార్డు మెంబర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దామర్చర్ల మండలంలో ఉన్నటువంటి 35 గ్రామ పంచాయతీల్ని 3 బ్యాచ్లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్కి 100 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ట్రైనర్స్గా ఒక 4గురిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఖచ్చితంగా తెలంగాణ పంచాయతీరాజ్ యాక్టుపై అవగాహన కలిగించి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి సాధనలో పాలకవర్గం
ముందుండాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్టులో ఉన్నటువంటి పారిశుద్ధ్యము, ప్లానిటేషను, లైట్లు, అదేవిధంగా పన్నులు, వీటి మీద అవగాహన కల్పిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలకవర్గం ముందుండాలని, అదేవిధంగా గ్రామాభివృద్ధి అయితే రాష్ట్రాభివృద్ధి జరుగుద్ది, రాష్ట్రాభివృద్ధి అయితే దేశాభివృద్ధి జరుగుద్ది అనే విధంగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఈ కోచింగ్ని మనకు 2 ట్రైనింగ్ స్పెల్స్ కూడా పూర్తి చేసుకొని ఇది 3వ ట్రైనింగ్ స్పెల్ని మనము పూర్తి చేసుకుంటున్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ వారి ఆదేశాల ప్రకారం ఈ ట్రైనింగ్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాము. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ పంచాయతీలలో ఈ యొక్క మన వార్డ్ నెంబర్లు ఏ విధంగా మనం దీంట్లో నేర్చుకోవాలనో వారికి నిర్దేశించినటువంటి ప్రకారంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. ఇది చాలా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనేది అభిప్రాయంగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా కూడా మన వార్డ్ నెంబర్లు అందరూ కూడా చాలా శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్ తెలిపారు. అదేవిధంగా గురువారం ఆలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్లకు ప్రత్యేకంగా అభిషేకం చేశారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణ ఉత్సవానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్, ప్రధాన కార్యదర్శి ఆలంపల్లి ఆనంద్, శివాలయం చైర్మన్ పెద్దిరెడ్డి అనంత్ రెడ్డి, తిరుమణి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హరి ఊరికే శేఖర్ అంటే మా అంత బాగా నడుస్తుంది అనుకుంటారు పక్కోళ్ళు. ఈడేమంతా పని వాటికి అని తెలుస్తుంది. రావద్దండి
హెడ్లైన్స్ మరోసారి. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని తెలియజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు సమస్యలపై నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమరాండం సమర్పణ. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్. కాలువ దాటడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో ఉన్న పైపులను తొలగించాలన్న ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే అధికారులు విరమించుకోవాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ హెచ్చరిక. డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై కొరడా జులిపిస్తున్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్. బ్లూ, బ్లాక్, గ్రీన్ షర్ట్స్ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ పిడమర్తి రవి. విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించినప్పుడే విద్యపై మక్కువ పెరుగుతుంది. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేటలో 1000 సంవత్సరాల జ్యోతిర్లింగ దర్శనం. పెద్ద ఎత్తున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష. చౌటుపల్లిలోని సీతారామచంద్రస్వామి దేవాలయం నందు గణపతి పూజ, స్వస్తిహ వాచనం, అఖండ దీపారాధన ఘనంగా ధ్వజారోహణం. సీతారాంపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. దామర్చెల్ల మండలంలో ముగిసిన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు. సీతారాంపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.